అందరికీ నమస్కారం అండి. మాజీ సీఎం భార్య అరెస్ట్, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ అనగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి త్వరలోనే అరెస్ట్ కానున్నారా? ప్రస్తుతానికి ఇదే ప్రచారంలో ఉంది. ఇక దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత 10 ఏళ్లతో పాటు జగన్మోహన్ రెడ్డి ఇక ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆయన సిబిఐ అధికారులు కేసును దర్యాప్తు చేయనివ్వకుండా అడ్డుకున్నారంటూ వివేకానంద కూతురు డాక్టర్ సునీతా రెడ్డి ఆరోపించారు. ఇక తన తండ్రిని చంపింది వైఎస్ భారతి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అని చెప్పేసి ఆరోపిస్తూ ఆమె ఎన్నికల సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మరి తన దగ్గరున్న ఆధారాలతో సహా నిరూపించేందుకు ప్రయత్నించారు. కనీసం ప్రభుత్వం మారితే తన తండ్రి కేసు కొలిక్కి వచ్చి నిందితులకు శిక్ష పడుతుందని ఆశించారు. అనుకున్నట్లుగానే జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే సునీతారెడ్డి ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి సొంతింటి వారిపై ఇంతటి దారుణ ఆరోపణలు చేయడానికి కారణం చంద్రబాబు నాయుడే అని ఆయన చెప్పినట్లుగానే సునీత ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వర్సెస్ ప్రవర్తిస్తున్నారని జగన్ అండ్ కో అని ఆరోపించారు. బహుశా అందుకనేమో సునీత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత తన తండ్రి కేసు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని హోంమంత్రి వంగపూడి అనితను కలిశారు. దాంతో ఈ కేసు రీఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు అనిత ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు త్వరలో భారతిరెడ్డిని అదుపులోకి తీసుకొని అనగా అరెస్ట్ అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది.